నరేంద్ర మోదీ గారి మీద చేతబడి చేస్తే ఎలా ఉంటుంది? అలాగే పుతిన్ గారి మీద కూడా మీరు బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. ఎందుకు అంటే మీకు మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు ఈయన మీద ఎవరో మీకు ఇలాగ క్షుద్ర పూజలు చేశారు. సో చేయడం వల్ల ఇతనికి ఏమైంది అంటే దీనికి ముందు మిమ్మల్ని అడగాలి, మీలో ఎంతమంది ఈ క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్, అలాగే ఈ చేతబడిని నమ్ముతారు? సో ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఉంది అనుకోండి, జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫాతిమా అలీ సలీం అనబడే ఒక మహిళ, ఈవిడ ఎవరు అంటే ఏకంగా మాల్దీవ్స్ యొక్క మీకు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్. అంటే మాల్దీవ్స్ అంటేనే టూరిజం యొక్క హాట్స్పాట్ అండి. అక్కడ మీరు యాత్ర ఎలా చేయాలి, అలాగే మీకు వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు, మీకు క్లైమేట్ కండిషన్స్ ఏంటి, అసలు గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావము మాల్దీవ్స్ మీద ఎలా ఉంటుంది, వీటినంతా ఈ మహిళ గమనించాలి. అందుకే ఈవిడని మంత్రిగా వాళ్ళు అపాయింట్ చేశారు. ఇది మానేసి ఈవిడ వాళ్ళ భర్తతో ఆడమ్ రమీజ్ని అంటారు. సో ఇతనితో కలిసి ఒక గదిలో ఈ మహమ్మద్ మొయిజు అనబడే ఈ అధ్యక్షుడు సర్వనాశనం అయిపోవాలి, ఇతని పదవి ఊడిపోవాలి, మాల్దీవ్స్లో మళ్ళీ ఎన్నికలు రావాలి, సో మాకు మంచి పదవులు అంటే నువ్వు పనిచేస్తున్నదే ఈ మహమ్మద్ మొయిజు యొక్క పార్టీలో, ప్రభుత్వంలో. అలాంటిది ఇతను కూలిపోతే, ఇతను నాశనం అయిపోతే నువ్వు ఎక్కడ ఎలాంటి పదవి స్వీకరించగలవు, ఎక్కడ నువ్వు నీ డ్యూటీ చేయగలవు? ఈ కనీసమైన లాజిక్ కూడా లేకుండా ఈవిడ కానీ కూడా అనకూడదు, ఈ ఆడమ్ రమీజ్ అంటున్నాను చూసారా, ఈవిడ భర్త గత 5 నెలల నుంచి ఇతను ఆఫీస్కే వెళ్ళడం లేదండి. ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? మహమ్మద్ మొయిజు అనబడే మాల్దీవ్స్ అధ్యక్షుడు ఆఫీసే ఈయనది. దాని లోపలే ఉద్యోగం చేస్తాడు, ఈయన వెళ్ళడం లేదు. సో ప్రతిసారి ఎక్కడ ఈ ఆడమ్ రమీజ్ ఎక్కడ అంటే లీవ్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఏంటంటే ఇతను మహమ్మద్ మొయిజుకి చాలా చాలా సన్నిహితుడు. ఇప్పుడు ఈ మహమ్మద్ మొయిజు మీకు సిటీ మేయర్గా ఉన్నప్పుడు అక్కడ మాలే సిటీ కౌన్సిల్ అంటారు. మాలే అంటే మాల్దీవ్స్ యొక్క రాజధాని. ఈ మాలే సిటీ కౌన్సిల్లో కొన్ని ఉన్నత పదవులు ఈ ఫాతిమాకి, అలాగే ఈవిడ భర్త మీకు ఆడమ్ రమీజ్కి ఈయన ఇచ్చాడు. అప్పుడు మీకు లోకల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారములో ఎక్కడో తేడాలు. మహమ్మద్ మొయిజుకి సంబంధించి ఎన్నో సంస్థలు డొల్ల కంపెనీస్ అండి. ఇతను చైనా నుంచి, భారత్ నుంచి డబ్బు తెచ్చుకోవడము, దానిని వేరే విధంగా డైవర్ట్ చేయడానికి సొంత కంపెనీస్ పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. అందులో వీళ్ళు కూడా భాగస్వాములు. అంటే వీళ్ళందరూ కలిసి దేశం మీద ఒక కుట్ర చేశారు. ఆ కుట్రలో మహమ్మద్ మొయిజు వీళ్ళని మోసం చేశాడు. అంటే మోసగాళ్లకు మోసగాడు. సో ఇది చేయడంతో ఇతని మీద ఎలా పగ తీర్చుకోవాలి, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, దేశానికి అధ్యక్షుడుగా కూర్చొని ఉన్నాడు. సో ఇప్పుడు ఇతని మీద మనము ఒక ఖూ అంటారు చూసారా, మీకు తిరుగుబాటు చెయ్యలేము. మార్గం ఏమిటి? బ్లాక్ మ్యాజిక్ చేద్దాము, మీకు ఏదో ఒక రకంగా చేతబడి చేసి క్షుద్ర పూజలు చేసి ఇతని నాశనాన్ని కోరుకుందాము. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ని నమ్ముతారు? ఇప్పుడు చూడండి, నిర్వాణ శతకము అంటారు. అంటే ఆది శంకరాచార్యుల వారు రాసిన ఒక అద్భుతం ఇది. సో ఇందులో ఏం మాట్లాడతారండి? మీకు తల్లి లేరు, తండ్రి లేరు, గురువు, శిష్యుడు, వేదాలు, మంత్రాలు మీకు ఏవి కూడా లేవు. ఉన్నదల్లా ఏంటి? చితానంద స్వరూప శివోహం. ఉన్నదల్లా శివుడు. మీకు అణువులో ఉన్నది శివుడే, అంటే ఆ దైవమే. అలాంటప్పుడు దైవము మీకు అణువులో ఉన్నప్పుడు ఈ ప్రపంచములో చెడు అనేది ఎక్కడ ఉంటుందండి? ఈ క్షుద్ర పూజలు ఎక్కడ ఉంటాయి? ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కడ ఉంటాయి? ఈ నవగ్రహాలు మనకి చెడు చేస్తాయా? శనీశ్వరుడు అంటారు, ఏళ్రనాటు శని అంటారు. ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క ఆటంలో, ప్రతి ఒక్క ప్రోటీన్లో ఆ భగవంతుడే నిండిపోయి ఉన్నాడు, ఆయన ఎనర్జీయే నిండిపోయి ఉంది. అలాంటప్పుడు ఈ ప్రపంచములో చెడు అనేది ఎందుకు ఉంటుంది? మరి మీరు అడగొచ్చు, మరి ఇన్నిన్ని యుద్ధాలు ఎందుకండి, అమాయకులను ఇలా ఎందుకండి బలి కొనాలి? ఇదంతా మీరు మాట్లాడారు అనుకోండి, ఆ సెల్ఫ్ రియలైజేషన్ లేకపోవడం, గాడ్ రియలైజేషన్ అనేది లేకపోవడం, అంటే మీకు శివతత్వము తెలుసుకోకపోవడం. ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు ఉన్నాడని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఎవరిని మీరు చెడుగా చూస్తారు?
ఎవరి మీద మీరు చేతబడులు చేస్తారు, ఎవరి మీద మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఎవరు నాశనం అయిపోవాలని మీరు కోరుకుంటారు? ఆ ప్రాసెస్ ఉండదు కదా. కాబట్టి ఈ ప్రపంచంలో ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు మీకు మెంటల్ కెపాసిటీని పోగొట్టుకున్న వాళ్ళు. ఏమండి, ఆ గ్రహం సరిగ్గా పనిచేయదు, మన మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది, ఇమీడియట్గా మనం శాంతి చేయాలి, ఇమీడియట్గా మనం ఫలానా పూజలు చేయాలని ఎవరైనా మాట్లాడారు అనుకోండి, ఆ గ్రహములో చెప్పే నీలో వినే నాలో ఉన్నదల్లా ఎవరు? శివోహం శివోహం. అలాంటిది ఎక్కడ నుంచి మీకు చెడు ఉంటుంది? ఈ కనీసమైన ఆలోచన లేకుండా మనం ఒక్క భారత్ గురించి ఆలోచిస్తున్నామండి. ఈ ప్రపంచమంతా కూడా ఇలాగే, అంటే గాడ్ రియలైజేషన్ అనేది లేకపోవడం వలన ప్రతి వాళ్ళు ఇలాగే ఎవరో ఒకరు నాశనం అయిపోవాలి, ఎవరో ఒకరు పాడైపోవాలి, ఎవరో ఒక జీవితాలు ఇలాగ ఆలోచిస్తూనే ఉంటారు తప్ప అందరూ బాగుండాలి, అందరి జీవితాలు ముఖ్యము, ప్రతి వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు, ఈ ఆలోచన ఉంది అనుకోండి, ఎక్కడ ఎటువంటి చెడు అనేది ఉండదు. కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను, మీలో ఎంతమందికి ఈ చేతబడి, ఈ క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్, లేదా పలానా హోమం చేస్తే, పలానా యాగము చేసేస్తే నేను పవిత్రుణ్ణి అయిపోతాను, నాలో ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది, ఇలాంటివి మీరు నమ్ముతారా? మనం ఆలయానికి వెళతాం, పూజలు చేసుకుంటాం, హోమాలు చేస్తాం, యాగాలు చేస్తాం. ఎందుకు చేస్తాము? మనకు ఈ ప్రపంచము బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు, ఈ ఆలోచనతో ఇది చేస్తాం. నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి, ఈ ప్రపంచమంతా కూడా బాగుండాలన్న ఒకే ఉద్దేశంతోనే మనం ఆలయాలకు వెళ్ళడము, పూజలు చేసుకోవడము, యాగాలు చేసుకోవడం. అంతే తప్ప నా స్వార్థము కోసము, నా కుటుంబం కోసము, నేను బాగుండాలి కాబట్టి పలానా పూజ చేశాను, పలానా యాగాలు చేశాను, కాబట్టి గ్రహాలంతా కూడా మీకు ఏదో ఒక రకంగా శాంతించి నాకు మాత్రమే మంచి చేస్తుంది, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావనలు ఉన్నవాళ్ళు మీకు ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా స్వార్థపరులుగానే మిగిలిపోతారు. దీన్నే ఆదిశంకరాచార్యుడు పదే నిర్వాణ శతకంలో చెప్తూనే ఉంటాడు. ఒక్కసారి మీరు విన్నారు అనుకోండి, ఈ విషయాలన్నీ అర్థమవుతుంది. ఇవాళ మహమ్మద్ మైసూకి ఏం జరిగింది? ఏమీ జరగలేదు. కానీ మహిళ మీకు ఈ ఫాతిమా సలీం ఎక్కడ 6 నెలల పాటు షరియా చట్టాల ప్రకారము 6 నెలల పాటు ఇవాళ ఈవిడ జైలు శిక్ష అనుభవించాలి. కాబట్టే చెప్తున్నాను, ఎవరో ఎంతోమంది పుతిన్ మీద, మోదీ మీద మేము చేతబడులు చేస్తామండి, బ్లాక్ మ్యాజిక్లు చేస్తామండి, వీళ్ళ పాలన అనేది కూలిపోతుంది, వీళ్ళు పదవుల నుంచి వెళ్ళిపోతారంటే జరుగుతుందా? ఆ భగవంతుడి రక్షణ ఉండగా మీకు మీలోనూ దేవుడే ఉన్నాడు, నాలోనే దేవుడు ఉన్నాడన్న ఈ ఆలోచన ఉందనుకోండి, ఎవరిని చూసి ఎవరు భయపడక్కర్లేదు, ఎక్కడ ఎటువంటి చెడు జరగదు. ఒకవేళ చెడు జరుగుతుందంటే అక్కడ వీళ్ళు ఆ దైవాన్ని వీళ్ళు నమ్మడం లేదు, గాడ్ రియలైజేషన్ వీళ్ళలో లేదు అనే దాన్ని అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను, బ్లాక్ మ్యాజిక్ని మీరు నమ్ముతారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.